ఎస్సీల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం జరుగుతుందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇక నుంచి దళిత వర్గాలకు స్వయం ఉపాధి పథకాలతో పాటు మహిళల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ లో మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తున్నాయి, తర్వాత ఇక్కడ ఏమేమి యాక్షన్ ప్లాన్స్ ఎస్సీస్ కి త్వరలో రాబోతున్న సబ్సిడీ రుణాల గురించి ఏ విధంగా మరి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు, ఇవన్నీ ఈ రోజు మనం ఎగ్జామిన్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని. ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతికి పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించారు. ఎస్సీలకు ఉన్న 27 సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు. ఎస్సీలకి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని 12,000 ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు. ఇక విదేశీ విద్య అయితేనేంటి, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు, వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు. నవరత్నాలు అంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు. ఈ రోజు కనుక మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి వాళ్ళకి చాలా మందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్ లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈ రోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని